ఇక్కడ ఏ కాలమ్‌లో క్వార్టర్ 1 సేల్స్ ఉన్నాయి. సి కాలమ్‌లో క్వార్టర్ 2 సేల్స్ ఉన్నాయి. నేనిక్కడ ఒక డ్రాప్ డౌన్ ఆహ్, తయారు చేస్తా. అదేంటంటే Q1, Q2 ఏదైనా మనం సెలెక్ట్ చేసుకునేటట్టు. దీన్ని ఎట్లా చేయాలి? డేటా ట్యాబ్‌ని క్లిక్ చేయాలి. తర్వాత డేటా వాలిడేషన్‌ని క్లిక్ చేయాలి. మళ్ళీ దీనిలో డేటా వాలిడేషన్‌ని సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ వచ్చింది. దాన్ని మనం లిస్ట్ అనే దాన్ని ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఏం లిస్టు దీని పేరు నేనిక్కడ Q1 సేల్స్ Q1 యెస్ అని పెడతాను. కామా Q2 యెస్ అంటే Q1 యెస్, Q2 యెస్ అన్నమాట. ఓకే. ఓకే. క్లిక్ చేస్తాను. ఇప్పుడు డ్రాప్ డౌన్ మనకు తయారైపోయింది. Q1 యెస్, Q2 యెస్. దీనికి ఈ రేంజ్ మనం ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకునే డేటాను, దీనికి నేను Q1 యెస్ అదే పేరును పెడతానిక్కడ. Q1 యెస్. ఎంటర్. మళ్ళీ ఇక్కడ ఈ రేంజ్‌ని సెలెక్ట్ చేసుకొని Q2 యెస్. Q2 యెస్. ఎంటర్. పేర్లు పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనం Q1 ఎంటర్ చేస్తే Q1 యావరేజ్ రావాలి. Q2 ఎంటర్ చేస్తే Q2 యావరేజ్ రావాలి. ఒక్కటే ఫార్ములా. నేను యావరేజ్ అనే ఫార్ములా ఉపయోగించిన. మనం సమ్ గాని ఇంకేదైనా ఉపయోగించుకోవచ్చు కావాలంటే. నేనిక్కడ ఫార్ములా ఎంటర్ చేస్తా చూడండి. ఈక్వల్ టు ఇప్పుడు మనం ఏమనుకున్నాము యావరేజ్. యావరేజ్ బ్రాకెట్ ఓపెన్ ఇంకొక ఫార్ములా ఇండైరెక్ట్. ఇండైరెక్ట్ బ్రాకెట్ ఓపెన్ ఎక్కడ ఉన్నది మన సెలక్షను B1లో ఉన్నది కదా! B1లో మనం సెలెక్ట్ చేసుకుంటాం. బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. ఇప్పుడు రెఫరెన్స్ అని వచ్చింది. ఎందుకు రెఫరెన్స్ వచ్చింది? ఇక్కడ మనం ఏం సెలెక్ట్ చేయలే కదా! సెలెక్ట్ చేద్దాం చూద్దాం ఏమొస్తదో. ఇక్కడ మనము Q1 యెస్ అని సెలెక్ట్ చేద్దాం. చూసిర్రా? వచ్చేసింది. Q1 యావరేజ్ అన్నమాట అది. అదేవిధంగా నేను Q2 యెస్ సెలెక్ట్ చేస్తాను. 3277 ఈ రకంగా ఎన్ని రేంజ్‌లైనా మనము డ్రాప్ డౌన్ లిస్ట్ తయారు చేసుకొని, ఒక్కటే ఫార్ములా ఉపయోగించి దాని యొక్క యావరేజ్ గాని, సమ్ గాని మనము కనుక్కోవచ్చు. మాక్సిమం, మినిమమ్ ఏదైనా కనుక్కోవచ్చు. మనం ఇక్కడ ఉపయోగించింది 2 ఫార్ములాను కంబైన్ చేసినాం. ఒకటి యావరేజ్, ఇంకోటి ఇండైరెక్ట్. ఈ రెండిటిని కంబైన్ చేసి ఇండైరెక్ట్‌గా B1లో